నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆరోగ్య సంజీవని సుఖీభవ. కోవిడ్ను కుక్కలు గుర్తిస్తాయా? సప్లిమెంట్లతో ఇమ్యూనిటీ పెరుగుతుందా? పసిబిడ్డకు ఆపరేషన్, ఇంకా హెల్త్ టిప్. అంతర్జాతీయ ప్రమాణాలతో అలరారుతోన్న రామోజీ ఫిల్మ్ సిటీ సిగలో మరొక ఆణిముత్యం సుఖీభవ వెల్నెస్ సెంటర్. అలసిన మనసుకు, సొలసిన శరీరానికి సాంత్వన చేకూర్చి స్వస్థతను కలిగించడం ఈ కేంద్రం ప్రత్యేకత. ప్రకృతి ఒడిలో ప్రాకృతిక ధర్మాలకు పెద్దపీట వేస్తూ పరిపూర్ణ ఆరోగ్యానికి కృషి చేసే ఈ వెల్నెస్ సెంటర్లో మందులన్న మాటే మనకు వినిపించదు. సహజ సిద్ధమైన ఆహార చికిత్సతో పాటు సంప్రదాయ విధానాలైన యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల సాయంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో ఇక్కడి నిపుణులది అందవేసిన చేయి. ఆరోగ్య సంజీవని సుఖీభవ వెల్నెస్ సెంటర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నీరు, నిప్పు, నింగి, నేల, వాయువు ప్రకృతిలోని పంచభూతాలివి. మన శరీరం కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే. ఈ 5 మన ఆరోగ్యాన్ని అనుక్షణం ప్రభావితం చేసేవే. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం, తీసుకునే ఒత్తిడి, పడుకునే నిద్ర, ఇలా మన జీవనశైలి కూడా ఆరోగ్యాన్ని నిర్దేశించేదే. ప్రకృతికి దూరంగా వెళ్లిన, జీవనశైలి గతి తప్పిన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఒకసారి ఆరోగ్యం చేజారితే దానిని తిరిగి చేజిక్కించుకోవడం కొంత కష్టసాధ్యమైన విషయమే. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఆ మహద్భాగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దానికోసం ప్రకృతి చెంత జీవించాలి. పంచభూతాల సహకారం తీసుకోవాలి. జీవనశైలిని చక్కగా మలచుకోవాలి. ఇలా సంపూర్ణ ఆరోగ్యాన్నందించేందుకు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంది. రామోజీ में जो सुखीभव वेलनेस सेंटर రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేశాం. ఈ వెల్నెస్ సెంటర్ ప్రధాన ఉద్దేశం ఏదైనా సమస్య ఉంటే దాన్ని నయం చేయడం, రెండోది అసలు సమస్య రాకుండా నివారించడం. एक नेचुरोपैथी मेन पार्ट है. नेचुरोपैथी, आयुर्वेद एंड इंटरनेशनल थेरेपीज जितना भी हम వెల్నెస్ సెంటర్లో ప్రధానంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అలాగే అంతర్జాతీయంగా కొన్ని సంప్రదాయ థెరపీల సమ్మిళితంగా చికిత్స ఉంటుంది. వెల్నెస్ సెంటర్ అనగానే ఇదేదో స్పా లాంటిది కాదు. వ్యక్తి తాలూకు శరీరతత్వాన్ని సమగ్రంగా అంచనా వేసి వారికి చికిత్స ప్లాన్ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ నివారణ థెరపీల మీద దృష్టి పెడుతున్నాం. చికిత్సలు కూడా ఉన్నాయి. मेन प्रिवेंशन है. इधर हमने ఈ వెల్నెస్ సెంటర్ని ఎలా డిజైన్ చేశామంటే బయట ప్రాంతాల నుండి చాలా మంది వస్తుంటారు. వారికి వసతి సౌకర్యం కూడా ఉంది. వారు ఇక్కడే ఉంటూ జీవనశైలిని ఎలా మలుచుకోవాలో చెప్తాం. ఎందుకంటే ప్రస్తుతం జీవనశైలి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్లకు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు వారి ఆహారం, వ్యాయామం, నిద్ర, మొత్తం జీవనశైలి ఎలా ఉండాలో రూపకల్పన చేస్తాం. ఈ ప్లానింగ్లో నివారణతో పాటు అవసరమైతే సంప్రదాయ, ప్రాకృతిక చికిత్సా మార్గాల్ని కూడా మేము అందజేస్తాం. ఇక్కడ మేము అందజేస్తున్న వసతి సౌకర్యాల్లో లెవెల్స్ ఉన్నాయి. ప్రీమియం అని, నార్మల్ అని. ఎవరికి సౌకర్యంగా ఉన్నవి వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. आप चूज कर सकते हैं. ఒంట్లో పేరుకుపోయిన, తుప్పుపట్టిన అనారోగ్య మలినాలను తొలగించి బంగారంలాంటి ఆరోగ్యాన్నందించే పరుసవేది మన సొంతమైతే, నిస్సారమై నిస్త్రాణంగా మారిన ప్రాణానికి కొత్త ఊపిరులూది సరికొత్త జవసత్వాలనందించే సంజీవని ఏదైనా మన సొంతమైతేనో, అలాంటి పరుసవేది, సంజీవని లాంటి ఆరోగ్య అస్త్రాలను సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందిస్తోంది. ప్రకృతి సిద్ధమైన డైట్ థెరపీ, మడ్ థెరపీ,
ఇన్ఫ్రారెడ్ సోనా, సంప్రదాయ అభ్యంగనం, అరోమా థెరపీ, హైడ్రోథెరపీ, థాయ్ స్ట్రెచెస్, ఆయుర్వేద చికిత్సలు, మరెన్నో యోగక్రియల సమ్మేళనంతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంది. సుఖీభవలో మీరు చూశారంటే వీఆర్ గివింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆయుర్వేద, న్యాచురోపతి అండ్ దెన్ ఇంటర్నేషనల్ థెరపీస్, ఈవెన్ యోగా మెడిటేషన్ కూడా ఉందండి. ఇక్కడ ఎక్విప్మెంట్ మీరు చూసారంటే సుఖీభవలో మనం వాడేది ఆయుర్వేద సంబంధమైన ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టీమ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ స్టీమ్, ఇది మరి ట్రీట్మెంట్స్కి సంబంధించిన అన్ని విషయాలని మనం యూజ్ చేస్తాం. న్యాచురోపతిలో చూసారంటే వీఆర్ హ్యావింగ్ అ జకూజీ, హిప్ బాత్, ఇమర్షన్ బాత్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ స్పైనల్ స్ప్రే అని చాలా ట్రీట్మెంట్స్ మన బ్యాక్ పెయిన్కి సంబంధమైనది ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ థెరపీలో చూసారంటే హార్ట్ హెడ్ స్టోన్ థెరపీకి మనం వాల్కనోల్స్ నుంచి వచ్చే స్టోన్, అదే హార్ట్ స్టోన్ చెప్తారు, దాంట్లో హీట్ చాలా టైం స్టే అవుతుంది. సో ఆ స్టోన్ని బట్టి మనం థెరపీ చేసేది కాబట్టి దే కెన్ ఫీల్ మోర్ రిలాక్స్. యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఒక బాడీ కంపోజిషన్ అనలైజర్ ఉంది, ఇంటర్నేషనల్ బాడీ కంపోజిషన్ అనలైజర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ కంపోజిషన్ అనలైజర్ వీ విల్ అనలైజ్ యువర్ బాడీ, ఎంత ఫ్యాట్, ఎంత మజిల్ మాస్, బాడీ పోస్చర్ ఎట్లా ఉంది. సో దాన్ని మనం క్రాస్ చెక్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ ఇచ్చి ఈ 3 డిపార్ట్మెంట్ సంబంధమైన ట్రీట్మెంట్స్ ఏమేముందో మీకు వాళ్ళు కన్సల్టేషన్ ఇచ్చి ఎన్ని డేస్ మీరు తీసుకొచ్చని వాళ్ళు చెప్తారండి. సుఖీభవలో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ మెషిన్స్ కూడా మనం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ సోనా. ఇన్ఫ్రారెడ్ సోనా చూసారంటే ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ. దాంట్లో ఏమంటే డిటాక్సిఫికేషన్, వెయిట్ లాస్ యాజ్ వెల్ యాజ్ మనకు కావాల్సిన పెయిన్ మేనేజ్మెంట్. దాంట్లో ఓన్లీ 20 minutes సెషన్ మీరు తీసుకుంటే ఇట్ విల్ హ్యాపన్ వెరీ నైస్లీ. బికాస్ చాలా మంది మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చి ఉన్నారు, ఇట్ ఈస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ అని. ఇన్ కేస్ మీరు ట్రై చేసి చూస్తే యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ దట్ ఎక్విప్మెంట్స్. మనం ప్రకృతిలో అంతర్భాగం. నేడు మనమంతా ప్రకృతికి దూరమవుతున్నాం కాబట్టే ఆరోగ్యానికి కూడా దూరమవుతున్నాం. ఈ నేపథ్యంలో నానావిధ మందులు, కోతలు, చికిత్సల అవసరం లేకుండా ప్రకృతి సిద్ధంగా సాంత్వన చేకూర్చడం, సంప్రదాయ పద్ధతుల్లో ఆరోగ్యామృత ధారల్ని అందరికీ పంచడమే సుఖీభవ వెల్నెస్ సెంటర్ ఉద్దేశ్యం. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 9121152997, 9121170840, 91541182730, 08415246699 ఫోన్ నంబర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ను కుక్కలు గుర్తిస్తాయా? ఈ ప్రశ్నకు పరిశోధకులు అవుననే సమాధానం చెప్తున్నారు. శిక్షణ పొందిన శునకాలు బాంబుల జాడల్ని గుర్తిస్తాయని మనకు తెలుసు. అలాగే క్యాన్సర్లు, మలేరియా వంటి జబ్బుల్ని సైతం వాసనతో పసిగట్టగలవని గతకాలపు పరిశోధనల్లో తేలింది. అయితే కుక్కలకు కోవిడ్ వైరస్ను సైతం పసిగట్టేలా శిక్షణ ఇవ్వొచ్చని అంటున్నారు పరిశోధకులు. నిజానికి కోవిడ్ లక్షణాలు పైకి కనిపించని వాళ్ళు మనలో చాలా మందే ఉంటున్నారు. ఆ విషయం తెలియజేయించుకోవచ్చని అంటున్నారు సదరు పరిశోధకులు. కరోనా కాలం మొదలయ్యాక ఇమ్యూనిటీ పెంచుకోవడంపై మనమందరం దృష్టి పెడుతున్నాం. ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు మనలో చాలామంది ముందు జాగ్రత్తగా సప్లిమెంట్లను సైతం వాడుతున్నారు. విటమిన్ సి మొదలుకొని జింకు, బి కాంప్లెక్స్ విటమిన్లను ఎడాపెడా మింగేస్తున్నారు. విటమిన్ బిళ్ళల్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రోగనిరోధకత పెరుగుతుందని, కరోనా వైరస్ ప్రమాదం తప్పుతుందని భావిస్తున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? సప్లిమెంట్ల వాడకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఈ విటమిన్ సి అనేటటువంటిది మన బాడీలో స్టోర్ కాదు,
వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఎప్పటికప్పుడు మన బాడీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ విటమిన్ సిని తగినంత మోతాదులో తీసుకుంటే ఇది ఖచ్చితంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని దీర్ఘకాలికంగా ఈ జబ్బుల బారి నుంచి రక్షించుకోవచ్చని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ విటమిన్ సి అనేటటువంటిది కరోనా వైరస్ను ఉధృతిని ఆపలేకపోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి తగినంత మోతాదులో విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎటొచ్చి మోతాదుకు మించి ఎక్కువగా మోతాదులో ఈ విటమిన్స్ తీసుకోవడం మూలంగానే కొన్ని రకాల అడ్వర్స్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి తగినంత మోతాదులో విటమిన్ సిని వాడడం అనేటటువంటిది చాలా మంచిది. అదేవిధంగా జింక్ సప్లిమెంట్స్ కూడా ఈ మధ్య డాక్టర్స్ కానీ అదేవిధంగా కొందరు సైంటిస్టులు కానీ ఎన్నో రకాల పరిశోధన పత్రాలు కూడా జింక్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈ జింక్ అనేటటువంటిది మామూలుగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో అదేవిధంగా ఈ తెల్ల రక్త కణాలని ప్రొడ్యూస్ చేయడంలో జింక్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైతే జింక్ డిఫిషియన్సీతో బాధపడుతున్నారో వాళ్ళలో ఈ వాపు ప్రక్రియ అనేటటువంటిది పెరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోగ నిరోధక శక్తి అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. యాంటీబాడీస్ తగ్గిపోవడం జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి కరోనా విజృంభిస్తున్నటువంటి సమయం లోపల ఈ జింక్ వంటి సప్లిమెంట్లని టాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు, అదేవిధంగా ఆహార పదార్థాల్లో తీసుకోవచ్చు. దీని మూలంగా ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెరిగి హాస్పిటల్లో ఉండేటటువంటి ఈ రోజులు తగ్గుతున్నాయి. అదేవిధంగా ఈ జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క తీవ్రత ఎక్కువ కాకుండా ఇలాంటి వాపు ప్రక్రియ తగ్గేటట్లు జింక్ కానీ విటమిన్ సి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తులు జింక్ కానీ విటమిన్ సి కానీ సప్లిమెంట్గా తగినంత మోతాదులో తీసుకున్నట్లయితే ఇవి ఖచ్చితంగా ఇమ్యూనో బూస్టర్ లాగా ఉపయోగపడి ఈ వ్యాధిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అంతేగాని ఈ కరోనా వైరస్ని నిర్మూలిస్తాయి, ఒక ప్రామాణిక చికిత్సలో ఉపయోగపడుతుంది అనేటటువంటిది అది లేదు. ఇవి కేవలం ఒక సప్లిమెంట్ లాగానే ఇమ్యూనో బూస్టర్ లాగానే ఉపయోగపడుతుంది. కాబట్టి కరోనా సోకినటువంటి ప్రతి ఒక్కరూ ఈ విటమిన్ సి మరియు జింక్ సప్లిమెంట్ తీసుకుంటే బాగుంటుంది. లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డలపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యల్ని ఉపేక్షిస్తే చివరికి ఆ సమస్యలే బిడ్డ ప్రాణానికి ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉంది. పసిబిడ్డలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలు ఏమిటో, ఏ ఏ సమస్యలకు తల్లిదండ్రులు వేగంగా స్పందించాల్సి ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డకు ఎలాంటి సమస్యల్లో ఆపరేషన్ అవసరం పడవచ్చు? పురిటి పిల్లలు ఎక్కువ శాతం మందికి ఈ అవయవ తయారీ విధానంలో వచ్చే లోపాల వల్ల మనకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు దారితీయవచ్చు. ఆహార నాళం తీసుకుంటే కనుక అన్నవాహిక సరిగ్గా తయారవకపోవడం అంటే ఈసోఫేజియల్ ఎక్టరీసియా అంటాము, లేకపోతే ఈ పైలోరిక్ ఎక్టరీసియా అంటాము, ఇంకా అంటే స్టమక్ నుంచి బయటికి వెళ్ళే దారి మూసుకుపోవడం కానీ, లేదా డ్యూరనల్ ఎక్టరీసియా అంటాం, చిన్న పేగు తయారవకపోవడం కానీ, లేదా స్మాల్ బౌల్ ఎక్టరీసియాస్ అంటాం. వాటిలో పేగు అనేది పూర్తిగా తయారవదు. సో అంతవరకు పేగు ఉండి తర్వాత కనెక్షన్ లేకపోవడం వల్ల ఏంటంటే కడుపులో తయారైన పసరంతా పైకి బయటికి వాంతి రూపం రావడం, పట్టుబురం రావడం, మొదట్లో పుట్టినప్పుడు మలం పాస్ అయిపోవడం, ఇవన్నీ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి మలద్వారం లేకుండా పుట్టడం, కొంతమందికి పేగులకు సంబంధించిన నరాలు అవి పూర్తిగా డెవలప్ అవ్వడం అంటే హర్షింగ్ డిసీజ్ అంటాం. ఇవన్నీ పిల్లల్లో వచ్చి కామన్ కండిషన్స్. అంటే ఇమీడియట్గా పుట్టిన రోజుల్లోనే ఆపరేషన్కి అయితే వెళ్ళవలసి వస్తుంది. బిడ్డకు ఆపరేషన్ విషయంలో తల్లిదండ్రుల భావోద్వేగాలు ఎలా ఉంటాయి? పుట్టిన బేబీకి ఇమీడియట్గా వచ్చిన ఆనందం కంటే వాళ్ళు మళ్ళీ వెంటనే ఆపరేషన్ చేయాల్సిన కండిషన్స్ అవి ఉన్నప్పుడు, అది కూడా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ప్రాణానికి ప్రమాదం ఉండే కండిషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు విపరీతమైన భావోద్వేగాలకి లోనవుతూ ఉంటారు. పూర్తిగా వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇస్తాము. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోనాటల్ సర్వీసెస్ అంటే ఈ పురిటి పిల్లలకు సంబంధించి స్పెషల్ ఐసీయూస్ రావడం, స్పెషల్ ఎనస్థీషియా సర్వీసెస్ రావడం, వాటితో ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఆల్మోస్ట్ 90% అబోవ్ పేషెంట్స్లో ఈ పురిటి పాపలో ఆపరేషన్లో సక్సెస్ అనేది సాధించగలుగుతున్నాం. ఉన్న కండిషన్తో పాటు
గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ లేకపోతే కనుక వాళ్ళ రిజల్ట్ అనేది బెటర్గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు డయాగ్నోస్ చేసిన టైం, అంటే పుట్టిన నుంచి ఎంత తక్కువ టైంలో మనం డయాగ్నోస్ చేసామన్న దాన్ని బట్టి కూడా మనకి ఆధారపడి ఉంటుంది. రెండోది ఈ పుట్టిన తర్వాత వాళ్ళకి ఫీడింగ్ విషయంలో కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ విషయంలో కానీ వాళ్ళ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండటం అనేది అలాంటివి ఉంటే కనుక మనం రిజల్ట్స్ అనేవి బెటర్గా ఇవ్వగలుగుతాము. పసిబిడ్డకు సకాలంలో ఆపరేషన్ చేయకపోతే ఏమవుతుంది? మనం డయాగ్నోస్ అది లేట్ అయితే కనుక ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ 4-5 రోజులు కూడా కలుపుకొని పాపకి ఎక్కువ రోజుల పాటు సెలైన్ మీద ఈ మందుల మీద ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. వాటి నుంచి బేబీ ఇన్ఫెక్షన్ ఏమి లేకుండా బయటపడడానికి అవకాశాలు అనేవి ఈ డయాగ్నోసిస్ అనేది లేట్ అయితే కనుక ఇబ్బంది అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో దాని మూలంగా ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ తొందరగా రావటం, దాంతో ఈ మేజర్ ఆపరేషన్ నుంచి తట్టుకునే శక్తి అనేది తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఈ కండిషన్ కనుక తొందరగా గుర్తించగలిగితే కనుక మన ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా కానీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. పొట్టలో సమస్యలకు ఎప్పుడు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి? ఎట్రీసెస్ అంటాం, అంటే పేగు తయారవ్వడం, అంటే పేగు సంబంధించి ఆ కంటిన్యూటీ లేకపోతే కనుక కంపల్సరీ వాళ్ళకి ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళలో అంటే ఈ అన్నవాయికి తయారవ్వడం కానీ లేకపోతే పేగు తయారవ్వడం కానీ జరుగుతుంటే, లేకపోతే ఆ మల దూరం లేకపోవడం కానీ అలాంటి బేబీస్లో ఏంటంటే మనం పాలు పట్టడానికి అవకాశం ఉండదు. సో ఇమీడియట్గా అంటే కొంతమందిలో ఈ ఇచ్చిన వెంటనే వాంతులు కింద అయిపోవడం, లేకపోతే కనుక పొట్టబురం రావడం, పసరు వాంతులు అవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం డిలే చేస్తే ఏంటంటే లోపల పేగులు పగిలి లోపల ఉన్నంత మట్టు కానీ లేదా పసరు గదంతా పొట్టలోకి చేరడం, ఇన్ఫెక్షన్ రావడం జరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకు పాలు పట్టే అవకాశం కూడా ఉండదు. సో ఈ రెండు విషయాలతో ఏంటంటే మనకి వాళ్ళకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. రెండోది ఏంటంటే ఈ పేగు సంబంధించి మడత పడడం అంటే వాల్వులెస్ అంటాము. వాటి కండిషన్లో కూడా అంటే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయకపోతే కొన్నిసార్లు చిన్న పేగు మొత్తం పాడైపోయి మొత్తం ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఏమీ ఉపయోగం లేకుండా ఉండే అవకాశం ఉంది. సో అలాంటి వాటిని గుర్తించడం అనేది ఇమ్మీడియట్గా పసరవాంతులు అవుతుంటే పసిపిల్లల్లో దాన్ని మాత్రం అజాగ్రత్త పడడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ చేస్తే మాత్రం వాళ్ళకి ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులో ఎలాంటి సమస్యలకు అత్యవసరంగా ఆపరేషన్ చేస్తారు? పసిపిల్లలు ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్కువ శాతం మందికి పుట్టుకతోటే వచ్చి ఇది గడ్డలు లాంటివి ఉంటాయి, సీక్యామ్ అంటాం. అవేంటంటే యాంటీనేటల్గా డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కొంతమందికి డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే ఊపిరితిత్తుని నొక్కేయడం వల్ల ఏంటంటే పుట్టిన వెంటనే గాలి తీసుకోలేకపోవడం, నెక్స్ట్ ఇమీడియట్గా వెంటిలేటర్ మీద పెట్టవలసిన అవసరం రావడం, అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. వాటికి మనం ముందు బేబీని స్టెబిలైజ్ చేసిన వెంటనే ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. రెండోది కంజనైటల్ లోబార్ ఎంఫెసిమా అంటాము. ఈ లోబార్ ఎంఫెసిమాస్ ఏంటంటే ఈ గాలి అనేది ఊపిరితిత్తులోకి వెళ్తుంది కానీ మళ్ళీ బయటకు రాదనమాట. సో దాంతో ఊపిరితిత్తు ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎన్లార్జ్ అవుతూ ఉండి మిగతా బాగున్న లంగ్ కూడా నొక్కేస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే మనం ఈవెన్ వెంటిలేట్ చేసినా సరే అది బేబీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో కూడా మనం ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉంటే కనుక ఏదైతే ఆ ఊపిరితిత్తు భాగం బాగా డ్యామేజ్ అయ్యి బాగా ఎన్లార్జ్ అయిపోయిందో దాన్ని తొలగించడం జరుగుతుంది. లోబెక్టమీ అంటాము, అది చేయవలసి వస్తుంది. వృషణాల్లో ఎలాంటి సమస్యలకు ఆపరేషన్ అవసరం పడుతుంది? ఈ కొంతమందికి వాళ్ళ ఎనటామికల్గా ఉండే అబ్నార్మాలిటీస్ వల్ల ఏంటంటే లోపల వృషణం అనేది ఒడిపడే అవకాశం ఉంటుంది. ఆ ఒడిపడే అవకాశాన్ని మనం గుర్తించగలిగి తొందరగా మనం కొన్ని గంటల్లోనే ఆపరేషన్ చేయగలిగితే కనుక దాన్ని కాపాడగలుగుతాము. లేని పక్షంలో మనం లేట్ చేస్తే ఏంటంటే ఆఫ్టర్ 24 hours మనం అలా గుర్తించడం జరిగితే కనుక దాన్ని కోల్పోవడం జరిగే అవకాశం ఉంది. కొంతమందిలో దీన్ని గుర్తించడం బాగా లేట్ అయితే కనుక రెండో వైపు కూడా కోల్పోయిన వాళ్ళ పేషెంట్ కూడా ఉన్నారు. సో దాని మూలంగా ఏంటంటే మనం దీనికి చిన్నపిల్లల్లో వృషణాల్లో కనుక వాపు కానీ ఎరుపు కానీ వస్తే కనుక దాన్ని వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పసిబిడ్డ ఆపరేషన్ల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? ఏదైనా పిల్లల్లో పసరవాంతులు అవడం కానీ లేదా పొట్టబురం రావడం కానీ అలాంటివి జరిగితే కనుక వాటిని అంటే అశ్రద్ధ చేసి 1-2 రోజులు మందులు వాడిన తర్వాత తీసుకురావడం అలా కాకుండా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ పిల్లల దగ్గరికి తీసుకెళ్తే కనుక వాళ్ళు తగు పరీక్షలు చేసి అవసరమైతే కనుక వాటిని ఆపరేషన్ చేయాల్సి వస్తే కనుక వాటిని ఆపరేషన్ చేసి
ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది పిల్లల్లో కడుపులో నొప్పి అలాంటివి వస్తే కనుక వాడికి ఇంటి దగ్గర మందులు వాడి లేకపోతే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మందులు వాడి లేట్ చేసి తీసుకురావడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం మందికి కాంప్లికేట్ అవుతుంది. అంటే ఈవెన్ సింపుల్ అపెండిసైటిస్ అన్నది చిన్నపిల్లలు ఎక్కువ శాతం మందికి ఆల్రెడీ రప్చర్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నొప్పి మందులు యాంటీబయాటిక్ మందులు ఆల్రెడీ వాడేసి రావడం వల్ల ఆల్రెడీ అపెండిసైటిస్ అనేది కాంప్లికేట్ అయిపోయి రప్చర్ అయిపోయి లోపల చీమ్ పట్టేస్తుంది. చిన్నపిల్లలు వచ్చి ఏ ప్రాబ్లం అయినా సరే మనం అజాగ్రత్తగా అశ్రద్ధ చేయడం వల్ల ఏంటంటే కాంప్లికేషన్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఇమీడియట్గా పిల్లల డాక్టర్ దృష్టికి తీసుకురావడం, దాన్ని బట్టి అవసరమైతే శస్త్రచికిత్స నిపుణులు కలవడం జరిగితే ఈ కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. చిట్కా మీకోసం. కండరాల నొప్పులు బాధిస్తున్నప్పుడు ఒక బకెట్ వేడి నీటిలో 1 కప్పు ఎప్సమ్ సాల్ట్ను కలుపుకొని స్నానం చేయండి. కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.